హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. విలేజీలో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేస్తారో చూద్దాము. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని పలగొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఆ ముక్కలకి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి బదులుగా మీరు ఎండుమిర్చి వేసుకున్నా ఏం కాదు. ఈ పచ్చిమిర్చి త్వరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇవి త్వరగా మగ్గుతాయండి. దీనిలో ఇప్పుడు 2 వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కొబ్బరి చట్నీ వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదే బాండీలో మళ్ళీ కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఈ కొబ్బరి ముక్కలు కూడా కొంచెం గోల్డెన్ షేడ్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చిమిరపకాయలు కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా రుబ్బుకోవాలండి. మధ్యలో కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకుంటే పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుందండి చట్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పేస్ట్ని మనం పోపు చేసుకుందాము. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగానే రుబ్బుకున్న ఈ కొబ్బరి చట్నీని ఈ పోపులో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ రెడీ.